ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాం. సో సాధారణంగా ఇప్పుడు ఇక్కడ బయోలాజికల్ క్లాక్ దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే నైట్ షిఫ్ట్లు చేస్తారు. సో మళ్ళీ షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. సో దీని ద్వారా గ్యాస్ట్రోకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ముఖ్యంగా వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఐడియల్లీ అది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. మనం వాళ్ళకి అవర్స్ కూడా మార్చుకోమని చెప్పలేము. హ్యూమన్ బాడీ ఏంటంటే ఒక టైంలో సన్ రైజ్ అప్పుడు లేవాలి, సన్సెట్ తర్వాత 3-4 అవర్స్ తర్వాత పడుకోవాలి. అలాగే మన బాడీ రిథమ్ అంతా రెగ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే అది అగైన్స్ ద లా ఆఫ్ నేచర్ వెళ్ళి నైట్ షిఫ్ట్ చేశారనుకోండి, యాసిడ్ రిఫ్లక్స్లు అవన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాడీకి కూడా ఒక టైం ఏంటంటే ఒక రెస్ట్కి ఒక 10 అవర్స్ 8 అవర్స్ రివైండింగ్ పీరియడ్ అవసరం. ఆ టైంలో ఏంటంటే ఇంకా పనిచేస్తూ ఉంటే యాసిడ్ రిఫ్లక్స్లు అవన్నీ ఎక్కువ అవడం, ఇంటెస్టిన్ మొటిలిటీ ఇష్యూస్ రావడం, ఇలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్, స్ట్రెస్, తర్వాత దీంతో పాటు ఏమవుతుందంటే కాఫీలు టీలు తాగేయడం, నిద్ర పోకుండా, ఎందుకంటే వర్క్ చేయాలి కాబట్టి, దాంతో యాసిడ్ రిలేటెడ్ ఇష్యూస్, యాసిడ్ రిఫ్లక్స్లు, మళ్ళీ జంక్ ఫుడ్ తినడం వల్ల ఫ్యాటీ లివరు, మిడ్ నైట్ కోకులు తాగడం వల్ల వేరే ఇష్యూస్ రావడం, ఈ ఫ్యాటీ లివరు, అండ్ రాంగ్ ఫుడ్స్ తినడం వల్ల అక్యూట్ గ్యాస్ట్రైటిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, సరే ఇంకా మీరు అవర్స్ మార్చుకోలేకపోతే మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. మీరు ఎప్పుడు సపోజింగ్ యూఆర్ గోయింగ్ టు వర్క్ సే at 1 o'clock in the afternoon, get up a little earlier and start exercising instead of just getting up and then rushing off to work. అండ్ మార్నింగ్ ఏమో 8 o'clock ఉండదు, మీ మార్నింగ్ విల్ స్టార్ట్ at 12 or something. ఆ టైంలో మీరు తినాల్సింది మేక్ ష్యూర్ యూ ఈట్ అ గుడ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. దట్ ఈస్ యువర్, వేరే వాళ్ళకి లంచ్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది. సో గుడ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ విత్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ బ్యాలెన్స్ డైట్ తిని మళ్ళీ 6 hours తర్వాత ఏదైతే ఈవినింగ్ అవుతుందో అది వాళ్ళ లంచ్ టైం అవుతుంది. ఆ టైం కొంచెం తక్కువ తిని నైట్ టైంకి కొంచెం ఇంకా తగ్గించేసి ఈ జంక్ ఫుడ్స్ అవన్నీ ఎస్పెషలీ మిడ్ నైట్ అవాయిడ్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుతుంటాయి. తర్వాత మరీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో మేము వాళ్ళ కంపెనీస్కి రాసి ప్లీజ్ సీ ఎయిదర్ దే వర్క్ ఇన్ ద డే టైమ్ అని, లేకపోతే షిఫ్ట్స్ అంటే 2 weeks 1 week బ్రేక్ ఇచ్చి కొంచెం బాడీ రికవర్ అయ్యేదాకా ఇంకోళ్ళు చేస్తారు. సో వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ఆల్టర్నేట్ విత్ అదర్స్ ద షిఫ్ట్స్. 1 week ఇలా 1 week అలా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.